అదేవిధంగా విశాఖలో ఎండలు, పెట్రోల్ ధరల భారం వల్ల ప్రజలు ఆర్టీసీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా మహిళల ఉచిత ప్రయాణంతో రద్దీ పెరిగింది. అయితే పీక్ అవర్స్లో ప్రయాణికులు బస్సులు ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నారు కదా. అదనపు బస్సులు నడిపే విషయంలో ఆర్టీసీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన ఉంది? సంస్థకు ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా కొత్త సర్వీసులు ఎందుకు ప్రారంభించడం లేదు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. ఏదైతే విశాఖపట్నంలో కావచ్చు, అలానే ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం కూడా పూర్తిగా ప్రజా రవాణా పైన అయితే ప్రజలంతా కూడా మొగ్గు చూపుతున్నారైతే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఎండలు తీవ్రత కావచ్చు, దాంతోపాటు పెట్రోల్ డీజిల్ ధరలు అత్యధికంగా పెరగడంతో ప్రజలంతా కూడాను ఏదైతే ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ ఉందో దాని వైపు అయితే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా బస్సులు ఎక్కేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. దాని కారణంగా దీంతో పాటు మహిళా ఉచిత ప్రయాణం ఏదైతే ఉచిత బస్సు పథకం ఉందో ఆ శ్రీశక్తి పథకం కారణంగా కూడా పూర్తిగా ప్రజలంతా కూడాను ఈ బస్సుల వైపు మొగ్గు చూపడంతో బస్సులన్నీ కూడా ఫుల్ అవుతున్న ఆక్యుపెన్సీ అంతా కూడా పూర్తిగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏదైతే ఉచిత బస్సు ప్రయాణ ప్రభావం కూడా దీనిపైన ఉండడంతో దాదాపు ఈ ప్రతి బస్సు కూడా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ కావచ్చు, అలానే ఏ బస్సు చూసినా కూడా పూర్తిగా ఫుల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఆటోలు కానీ ఈ ట్యాక్సీలు కానీ అత్యధికమైన ఈ డీజిల్ అత్యధికంగా ఉండడంతో వాళ్ళు కూడా నడపలేని పరిస్థితి ఉండడంతో ఆటోలు కావచ్చు, ట్యాక్సీలు కావచ్చు, వాళ్ళు కూడా రేట్లు పెంచడంతో పూర్తిగా ఆ అమౌంట్ ని వీళ్ళు ఇవ్వలేకపోవడంతో దాదాపు ప్రజలంతా కూడా దీని వైపు అయితే మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పెట్రోల్ డీజిల్ అయితే అత్యధిక ధరలు కావడంతో దాదాపు సామాన్యుడి యొక్క జోబులన్నీ కూడా చిల్లు పడుతున్నాయి ప్రధానంగా చెప్పుకోవచ్చు. రోజు ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు కావచ్చు, అలానే కాలేజీలు స్కూల్కి వెళ్లే వాళ్ళు కానీ ఇలా ఎవరైనా సరే వాళ్ళ ఓన్ ట్రావెల్స్ వాడాలి అనుకున్నా ద్విచక్ర వాహనాలు కానీ లేదా 4 వీలర్స్ కానీ వాడాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి. అత్యధికమైన ఇంధన ఖర్చులు మరింత భారంగా అయితే పెరిగింది. దాదాపు ఇప్పుడు ఈ ఏదైతే ఈ యొక్క పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధ కారణంగా ఏదైతే రేట్లు ఒక్కసారిగా మారి దాదాపు 11 నుండి 16 రూపాయలుగా అయితే పూర్తిగా పెట్రోల్ పైన అలానే డీజిల్ పైన 11 రూపాయలుగా అయితే పెరగడంతో సగటు సామాన్యుడి జీవితంలో దాదాపు నెలకి మరొక 600 నుండి 800 రూపాయలు అయితే మరింత భారం పడడంతో పూర్తిగా వాళ్ళంతా కూడా దానికి సంబంధించి ఏదైతే ఒక బస్ పాస్ తీసుకున్నా కూడా వారు చేరాల్సిన గమ్యస్థానానికి అయితే ఒక్క బస్సులు వెళ్ళొచ్చనే ఉద్దేశంతో అయితే దాదాపు అందరూ కూడా బస్సులు అయితే ప్రయాణం చేయాలని అయితే వాళ్ళంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో అత్యధికంగా ఎండలు కూడా అదే తీవ్రతుండటంతో బైక్స్ పైన వెళ్ళేటప్పుడు సన్ స్ట్రోక్ అనేది వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా బస్సుల వైపు ఆశ్రయిస్తున్నారు. ఆటోలు ఎక్కామంటే అత్యధికంగా తీసుకుంటున్నారు. కావాలంటే ట్యాక్సీలు కూడా అదే విధంగా ఉండడంతో అంతా కూడా బస్సుల వైపు అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ, అనకాపల్లి, విజయనగరం, అరకు వైపు వెళ్లే పలు రోడ్లు ఏవైతే బస్సులు వెళ్తున్నాయో అవన్నీ కూడా పూర్తిగా అధిక రద్దీతో అయితే నడుస్తున్నాయి. పీక్ అవర్స్ టైంలో అయితే మరింతగా చాలా మంది బయటకు వేలాడుతూ వెళ్తున్న పరిస్థితులు. విద్యార్థులు ఏదైతే మార్నింగ్ స్కూల్స్ కి కాలేజ్కి వెళ్తుంటారో లేదా ఉద్యోగులు ఎవరైతే వెళ్తుంటారో ఆ సమయంలో కావచ్చు, అలానే సాయంత్రం వాళ్ళు తిరుగు ప్రయాణం చేసే సమయంలో కూడా అత్యధికమైన జనాభా అయితే ఎక్కువగా ప్రయాణికులు అత్యధికంగా ఉండడంతో ఆర్టీసీ బస్సులన్నీ కూడా పూర్తిగా కిటకిటలు ఆడుతున్నాయి అయితే చెప్పుకోవచ్చు. దీనిపైన ఎప్పటికైనా సరే ఏపీఎస్ఆర్టీసీ అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని అత్యధికంగా బస్సు సర్వీసులు పెంచే అవకాశం అయితే ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు అయితే దీనికి నీరెత్తిన విధంగా అయితే చూస్తున్నారనేది అయితే మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆర్టీసీ ఏవైతే అప్పట్లో ఉన్న సర్వీసులు ఉన్నాయో ఇప్పటికి కూడా అవే సర్వీసులు నేర్పుతున్నారు. అలానే కొన్ని చోట్ల ఆర్టీసీ బస్సులు కూడా ఆపకపోవడంతో మరింత ఇబ్బందులు కూడా ప్రయాణికులు అయితే పడుతున్నారని చెప్పేసి అయితే ప్రధానంగా చెప్పవచ్చు. మరోవైపు ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో బస్సుల సంఖ్య అయితే పెంచాలి, అలానే సమయపాలన కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా ప్రధానంగా ప్రజలైతే కోరుకుంటున్నారు. అతి త్వరలో మరిన్ని బస్సులు పెంచే అవకాశం ఉంటుందని కూడా స్థానికంగా అధికారులు కాస్త తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కావ్య, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.